పాక్ ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యాటకులను కాల్చి చంపడంపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో అత్యున్నత స్థాయి సమావేశం వేసి కఠిన చర్యలకు తీసుకోనున్నదని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. దీనికి స్పందనగా కడపలో గురువారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి తమ నిరసనను శక్తివంతంగా చాటారు. మండల బీజేపీ అధ్యక్షురాలు ఎర్రంనీడి పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న కాశ్మీర్లో అస్థిరత సృష్టించేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పంచాయతీ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు కొనసాగిన ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, పాలుపల్లి లక్ష్మణరావు, కాదామూర్తి, బల్లా సుధాకర్, అప్పనపల్లి సత్యబాబు, గోవిందు, ఎర్రంనీడి నాగశివ, పి వెంకటరాయుడు, డి వీరబాబు, బత్తిలి సురేష్, ఎం ధన, వనం నాగబాబు, ఏ వెంకటేష్, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఒక యజ్ఞం లాంటి భారతదేశ ఔన్నత్యం గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ చూసి వారవలేక పాకిస్తాన్ అనే కుట్రపూర్వకమైన శక్తులకు పంపించి ఈ రోజున ఉగ్రవాద చర్యలతో అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు కోల్పోయేలా చేసడం అనేది చాలా దురదృష్టకర సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ అండగా ఉంది. అదేవిధంగా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరినీ కూడా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంఘటనలో ఎవరు కూడా వెనక్కి తిరిగేది లేదు. అవసరమైతే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లా తయారయ్యి ఈ రోజున పాకిస్తాన్ వెనకాడే పరిస్థితులకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కానీ పూర్తి స్థాయిలో ఈరోజు నరేంద్ర మోదీ గారికి అంతగా ప్రతి ఒక్క భారతీయుడు నిలబడతారని చెప్పి ఉదాహరణ తెలియజేసుకుంటూ జై భారత్, జై జై భారత్, జై హింద్. పూర్తిగా వారి యొక్క కుటుంబాలకి అండగా ఉంటాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈ మతోన్మాత ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితులు ఎదిరించి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారి లాంటి లీడర్లకు అందరికీ కూడా మన అండగా ఉంటూ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిపి దేశం ఒక్కటై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశానికి మనందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ దేశం ప్రధానమైనదని, రెండోదే పార్టీ, మూడోదే వ్యక్తిగతం అని చెప్పి ఏనాడో మా పార్టీలో మొదటి నుంచి కూడా మా సిద్ధాంతం అదే. కాబట్టి దేశం కోసం అవసరమైతే మా పార్టీ అంతా కూడా ముందుండి నిలబడి మేమే ముందు యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దేశానికి ఈరోజు అవసరం ఏదంటే మనందరం యూనిటీగా ఉండాలా, హిందువులందరూ ఏకమయ్యి ఒకే విధంగా ఉండి ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా